అందరికి హాయ్ వెల్కమ్ టు అంకుల్ కిచెన్ జోన్ 2024. నేను మీ అంజద్. ఈరోజైతే ఇంకొక పులగూరతో మీ ముందుకు వచ్చేసానండి. ఈ పులగూర అయితే చాలా బాగుంటుంది. ఈ పులగూర అనేది మనకు గురగాకుతో చేస్తారండి. గురగాకు అనేది మనకు మార్కెట్లో ఎక్కువగా దొరకదు, పంట పొలాల్లో ఎక్కువగా దొరుకుతుంది, పల్లెటూరులో కూడా చాలా ఎక్కువగా దొరుకుతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంకెందుకు ఆలస్యం, వచ్చేయండి మన రెసిపీలోకి. ఇప్పుడు ఏం చేద్దామంటే స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టేసి ఆ కుక్కర్లో 3 చెంచాల నూనె అయితే పోసుకుందాము. నూనె వేడెక్కిన తర్వాత మనకు ఒక హాఫ్ స్పూను జీలకర్ర, ఒక స్పూను ఉద్దిపప్పు, 1/4 టీ స్పూను మెంతులు వేసుకుని చిటపటలాడేంత వరకు మనం దాన్ని ఫ్రై చేసుకుందాము. మనకు నూనె బాగా వేడెక్కింది కాబట్టి తొందరగా మనకు చిటపటలాడుతుంది మనం వేసిన పోపు దినుసులు. ఇప్పుడు 3 మీడియం సైజు ఎర్రగడ్డలు, 100 గ్రాములు పచ్చిమిరకాయలు, 10 నుంచి 15 తెల్లగడ్డ పాయలు వేసుకుని మనం బాగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాం ఒక 5 నిమిషాలు. స్టవ్ అయితే నేను మీడియం ఫ్లేమ్లో పెట్టాను. ఇవన్నీ బాగా మనకు పచ్చివాసన పోయేంత వరకు, మెత్తపడేంత వరకు ఫ్రై చేసుకుందాము. ఈ పులిహోర అయితే చాలా బాగుంటుందండి. అలాగే ఇందులో మనము 2 రెమ్మల కరివేపాకును వేసుకుందాము. అది కూడా పచ్చివాసన పోయేంత వరకు మనము ఫ్రై చేసుకుందాము. ఈ గురగాకు అనేది మనకు ఎక్కువగా మార్కెట్లో దొరకదండి. పల్లెటూరులో అయితే మనకు పొలాల్లో ఎక్కువగా దొరుకుతుంది. అది వాన పడేటప్పుడు అయితే ఇంకా ఎక్కువగా దొరుకుతుంది. ఆకు అనేది మార్కెట్లో చాలా తక్కువగా అమ్ముతారు. గురగాకులు కాంబినేషన్గా మనం ఏం వేయాలంటే పచ్చి అలసందకాయలు ఉన్నాయి కదా, ఆ గింజలు వేసామంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ రెండింటి కాంబినేషన్ అయితే చిత్తూరు జిల్లాలో చాలా ఫేమస్. ఇది సంఘటనలు ఎక్కువ చేస్తారు. మీడియం సైజు నాటు టమాటాలు అయితే 4 తీసుకున్నాను నేను. ఇట్లా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. నాటు టమాటా అనేది మనకు ఈ పులగూరలో చాలా బాగుంటుందండి. ఏ పులగూరకైనా మనం నాటు టమాటాలు వేస్తే ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని కూడా బాగా ఒక 5 నిమిషాలు బాగా మగ్గించుకుందాం మనము. స్టవ్ అయితే నేను మీడియం ఫ్లేమ్లో పెట్టాను. టమాటాలు కూడా బాగా మెత్తపడాలి. టమాటాలు అన్నీ బాగా కలుపుకోవాలి కుక్కర్లో 4 పక్కల. ఎందుకంటే మనం అలాగే వదిలేసామంటే మనకు అడుగు పట్టేస్తుందండి, అన్నీ మాడిపోతాయి. అలా కాకుండా కలుపుతూ ఉండాలి. టమాటాలు, ఎర్రగడ్డ, పచ్చిమిరపకాయలు మనకి ఎంత మగ్గితే అంత టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఏం చేద్దామంటే మనము ఒక కట్ట గురగాకు తీసుకుని బాగా నీట్గా కట్ చేసుకుని, చూసారు కదా గురగాకు అనేది ఈ విధంగా ఉంటుందండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇది మంచి కాంబినేషన్. గురగాకు అలసందల పులగూర అనేది చూసారు కదా ఈ విధంగా ఉంటుంది. గురగాకు అనేది నీట్గా కట్ చేసుకుని కడుక్కొని 1-2 సార్లు మనం కుక్కర్లో వేసుకొని మన టమాటాలు, ఎర్రగడ్డ, పచ్చిమిరపకాయలు అట్లా మనం వేసిన గురగాకు అంతా బాగా కలిసేలాగా కుక్కర్లో 4 పక్కలైతే కలుపుకోవాలి. అలాగే ఒక 3 నిమిషాలు మనము స్టవ్ మీద పెట్టి ఆకుకూరను బాగా వాడ్చుకుందాము. ఇది ఎంత వాడ్చితే నూనెలో అంత టేస్ట్ అనేది వస్తుందండి మనకు. ఎందుకంటే దాంతోపాటు మన టమాటాలు, పచ్చిమిరకాయలు, తెల్లగడ్డలు అలాగే ఎర్రగడ్డ అనేది బాగా వాడుతుంది కాబట్టి టేస్ట్ బాగా వస్తుంది. అలాగే ఒక 1/2 టీ స్పూను పసుపు వేసుకుందాము. రుచి తగ్గ ఉప్పు అయితే వేసుకుందాము. ఇప్పుడు మనము పసుపు ఉప్పు వేసాం కదా, అన్నిట్లో బాగా మిక్స్ అయ్యేలా కలుపుకుందాము ఉప్పు పసుపుని. ఇప్పుడు నేను స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టానండి. బాగా 4 పక్కల మనం అయితే కలుపుకోవాలి. టేస్ట్ అయితే ఇది చాలా బాగుంటుందండి గురగాకు అనేది. ఇప్పుడు నేను ఇక్కడ ఒక 200 గ్రాముల అలసంద గింజలు అయితే తీసుకున్నాను. పచ్చివి ఒలిచి ఈ విధంగా కడుక్కొని తీసుకున్నాను. మొత్తం వేసేసి బాగా మనం కలుపుకోవాలి కుక్కర్లో. టేస్ట్ అయితే ఇది చాలా బాగుంటుందండి. అలాగే ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంతా చింతపండు వేసుకొని బాగా మనం కలుపుకోవాలి. గురగాకు మనం వేసిన టమాటా, తెల్లగడ్డలు, ఎర్రగడ్డలు, అలాగే పచ్చిమిరపకాయలు, అలాగే అలసందకాయలు, గింజలు, గురగాకు మొత్తం బాగా కలిసేలాగా మనము కుక్కర్లో బాగా కలుపుకోవాలి. ఇలాగే ఒక 3 నిమిషాలు మనము కలుపుకుంటూ ఉండాలి. ఒక పెద్ద సైజు గ్లాస్తో నీళ్ళు అయితే పోసుకోవాలి. ఎందుకంటే మనకు అలసంద గింజలు ఉంటాయి కదా, అవి బాగా ఉడకాలి కాబట్టి మనం నీళ్ళైతే ఆ మాత్రం వేసుకోవాలి. నీళ్ళు వేసిన తర్వాత కుక్కర్లో బాగా 4 పక్కల మనం వేసిన పదార్థాలన్నీ బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక గుప్పెడు కొత్తిమీరని అయితే సన్నగా కట్ చేసుకొని మనం కుక్కర్లో వేసేద్దాము. కుక్కర్లో వేసి ఇది కూడా బాగా మనము కలుపుకోవాలి, దాంట్లో మిక్స్ అయ్యేలాగా. స్టవ్ అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టేసి కుక్కర్ మూత పెట్టేద్దామండి. ఒక 4 నుంచి 5 విజిల్స్ వస్తే మనకు సరిపోతుంది. మనం వేసిన ఐటమ్స్ అన్నీ బాగా ఉడికిపోతాయి. చూసారు కదా మనకు విజిల్స్ వచ్చేసిన తర్వాత గ్యాస్ ఇచ్చిన తర్వాత ఈ విధంగా మన అలసంద గింజలు అయితే బాగా ఉడికిపోయింటాయి. ఇప్పుడు ఏం చేద్దామంటే కుక్కర్లో ఉన్న నీళ్ళన్నీ, అంటే పులగూరలో ఉన్న నీళ్ళన్నీ పక్కన తీసి పెట్టేద్దాము. ఎందుకంటే మనం పులగూర బాగా పామేటప్పుడు, అంటే రుబ్బేటప్పుడు మనకు లూజ్గా ఉండకుండా గట్టిగా ఉంటే మనకు పులగూర అనేది బాగా రుబ్బడానికి బాగుంటుందండి. ఎందుకంటే మనం వేసిన ఐటమ్స్ అన్నీ బాగా మనకు రుబ్బాలి కదా, అంటే పాముకోవాలి కదా. మనం వేసిన టమాటా కానీ, పచ్చిమిరపకాయలు కానీ, అలాగే అలసందలు కానీ, గురగాకు కానీ బాగా మనం మెత్తగా మనము పాముకోవాలి. అలాగే కొన్ని అలసంద గింజలు అయితే పక్కన తీసి పెట్టుకుందాము. పులగూర నీళ్ళు ఉన్నాయి కదా, దాంట్లో వేసి పెట్టుకున్నాము. ఎందుకంటే మనకు పులగూర మొత్తం పామేసిన తర్వాత మెత్తగా అయిపోతుంది కదా, అక్కడక్కడ మనకు ఇది యాడ్ చేసుకున్నామంటే ఈ అలసంద గింజలు అనేది చాలా టేస్టీగా ఉంటుంది తినేటప్పుడు మనకు. ఇప్పుడు మొత్తం పులగూరను మనము బాగా పప్పుతో పాముకుందామంటే రుబ్బుకుందాము. చూసారు కదా ఈ విధంగా మెత్తగా మనము బాగా పాముకోవాలి. ఇప్పుడు మన పులగూర అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం పక్కన తీసి పెట్టినాం కదా పులగూర నీళ్ళు అనేది, అవి మొత్తం దీంట్లో పోసుకునేద్దాము.
చూసారు కదా, మనకు అలసంద గింజలు అక్కడక్కడ వస్తుంటే పులిహోరలో చాలా టేస్టీగా ఉంటుంది. సూపర్ టేస్ట్‌గా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి ఇది. ఇప్పుడు దీన్ని లో ఫ్లేమ్‌లో ఒక్క 5 నిమిషాలు మనము ఉడికించుకుందామండి. మన పులిహోర అయితే ఆల్మోస్ట్ మనకు రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇది తప్పకుండా ట్రై చేయండి. గురుగాకు ఎక్కడైనా దొరికితే మిస్ చేయకండి. టేస్ట్ అయితే చాలా సూపర్‌గా ఉంటుంది. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ మీ, లైక్ మీ, షేర్ మీ. ఈ పులిహోర అయితే చాలా ఫేమస్ అండి. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ.